ఎప్పుడైతే కులాలుగా విభజించినారో అప్పటి నుంచి తెలివితేటలు ప్రదర్శించుకుని యుద్ధాలు కూడా జరిగినాయి. అలా వచ్చినోళ్ళే కులం రాజులు. అంటే ఇప్పుడు మనం వినుంటాం కదా! రెడ్డి రాజులు, యాదవ రాజులు, బ్రాహ్మణ రాజులు ఇలాగా. ఇలా కొన్ని చోట్ల వైశ్య రాజులు కూడా ఉన్నారు. మనం చరిత్ర చూస్తే మౌర్యులు శూద్ర రాజులు అనే వాదన కూడా ఉన్నది. ఇలాగా కుల ఆధిపత్యం, ఆరాధించే దైవ రూపాల ప్రాధాన్యతతోటి, మతాధిపత్యంతోటి యుద్ధాలు చేసుకునేవారు. అయితే ఇక్కడే తెలివైన బ్రాహ్మణులు కులం పరంగా ముందు స్థానంలో ఉన్నా, ఆళ్ళ జీవన విధానం వల్ల గొడవలకెళ్ళకంట, ధైర్యం గల రాజుల్ని ముందు పెట్టి, ఈళ్ళు మంత్రాంగం నడుపుకొని రాజుల ఎనకాతల దాగుండిపోయినారు. అక్కడక్కడ ధైర్యం గల బ్రాహ్మణులు నేకపోనేది ఉన్నారు. అలాగ గాని ఇలా సాగిపోతుంటే సమయంలోన యుద్ధాలు భరించలేని శాక్యవంశం రాజు కొడుకు సిద్ధార్థుడు జబ్బు చేసిన మనిషిని, వృద్ధుడిని, శవాన్ని శాంతంగా ఉన్న ఒక సన్యాసిని చూసి, అరే! మనిషి జీవితం ఏంటి ఇలాగున్నది? ఇదేనా మనిషి జీవితం అని ప్రశ్న మొదలయ్యి 29 ఏళ్ల వయసులోన సన్యాసిగా మారిపోయినాడు. అతనే గౌతమ్ బుద్ధుడు. మరంతటి రాజే మారిపోయినప్పుడు శిష్యులకు కొదువా చెప్పండి? అలాగా బౌద్ధం చూపించిన శాంతి మార్గంలోనికి సామాన్య ప్రజలే కాకుండా కొంతమంది రాజులు కూడా చేరిపోయి ధర్మ మార్గం వదిలి శాంతి మార్గంలోన నడవసాగారు. ఈ బౌద్ధం పెరగక మునుపు మన దేశం మీద పర్షియన్లు మాత్రమే, అది కూడా గాంధార దేశం మీద మాత్రమే దండయాత్ర చేసినారు. కానీ ఆ తర్వాత గ్రీకులు, అరబ్బులు, ఆఫ్ఘన్లు, తురకలు, మొఘలులు వీళ్ళు చేసిన దండయాత్రల వల్ల భారతదేశము అరాచకంగా తయారయ్యింది. దాదాపు 1200 సంవత్సరాల పాటు భారతదేశ ప్రజలే కాదు, రాజులు కూడా బందీల కింద, బానిసల కింద మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది తక్కువ మంది రాజులు తిరగబడినా గానీ, చాలా మంది ఆ మొఘల్ రాజుల ఆధీనంలోట ఉండి